ఈ సిద్ధపాటు ఉపవాసపు కూడుకులో ఈ విధంగా ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధానంలో దేవునితో కొంత సమయాన్ని గడపడానికి, దేవునితో కొంత సహవాసం చేయటానికి దేవుడు చూపించిన ఆ మహాకృపను బట్టి మనము దేవునికి వందనాలు చెల్లించ బద్దులమై ఉన్నాం. మనం ప్రతి నెల కూడా ఈ విధంగా మానక మనము దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ మానక యథాప్రకారంగా ప్రతి మాసము కూడా బల్లకి ప్రభు బల్లకు ముందు రోజు శుక్రవారం ఉపవాసపు ప్రార్థన, శనివారం సిద్ధపాటు కూడుక ఎన్నో ఏండ్లుగా మనం ఈ విధంగా చేసుకుంటూ వస్తుంటున్నాం. ఈ కార్యక్రమాలలో పాలు పంపులు పొందిన వారు ధన్యులు, దేవుని చేత వారు దీవించబడతారు. దేవుని కొరకు వివేకము కలిగి దేవుని బల్లలో పాలు పొందే నేను దేవుని సన్నిధిలో కడుగుకోవాలి, దేవుని సన్నిధిలో శుద్ధీకరించబడాలి, శుద్ధి చేయబడాలి. నేను దేవుని కొరకు ఒక మంచి ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలిగి ఉండాలి. నేను నా ప్రభు దగ్గర కొంత సంరక్షణ కలిగి జీవించాలి అని సదుద్దేశముతో ఏ వ్యక్తులైతే ఆ విధంగా ఉంటారో వారి ద్వారా వారిని బట్టి దేవుని నామమునకు మహిమ కలగడానికి దేవుడు సహాయం చేస్తాడు. మనము ఎందుకు ఆ విధంగా సమాజముగా కూడుకోవాలి? మనము ఎందుకు ఆ విధంగా సమాజముగా కూడుకొని దేవుణ్ణి స్తుతించాలి? ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మనం ఎందుకు కూడుకొని దేవుణ్ణి మనం ఆరాధించాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఒక శిశువు తల్లి గర్భములో ఏ విధంగా అయితే 9 మాసములు రూపాంతరము చెంది పరివర్తన చెంది ఒక రోజున ఆ తల్లి ముందు సంపూర్ణమైన బిడ్డగా ఆ బిడ్డ ప్రత్యక్షమవుతుందో, అదేవిధంగా ఈ సహవాసం అనే ఈ సంఘములో ఒక విశ్వాసి, ఒక ప్రభు బిడ్డ, ఒక మారు మనస్సు పొందిన వ్యక్తి దేవుని సంఘానికి వచ్చిన తర్వాత అటువంటి రూపం, అటువంటి పరివర్తన, అటువంటి మార్పు ఈ దేవుని సహవాసం ఒక మనుషునికి ఆ విధంగా కలిగిస్తూ ఉంటుంది. ఒక మనుషుడు ఆ విధంగా అటువంటి రూపాన్ని కలిగి దేవుని సన్నిధానంలో జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకనే దేవుని సంఘము తల్లి లాంటిది. దేవుని సంఘము తల్లి లాంటిది. తల్లి వంటి ప్రేమ, తల్లి వంటి ఆదరణ, తల్లి వంటి క్షమాపణ, తల్లి వంటి గద్దింపు, తల్లి వంటి హెచ్చరికలు, ఇవన్నీ కూడా తల్లి ఆ విధంగా చేస్తూ ఉంటున్నప్పుడు తిరిగి ఆ తల్లి ప్రేమించి ఆ తల్లి ప్రేమలో, ఆ తల్లి ప్రేమ కలిగిన ఆ ఒడిలో ఒక వ్యక్తి ఏమండి ప్రశాంతత, నిమ్మలత పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా సహాయం చేస్తాడు. ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా సహవాసంలో ఉండడం చాలా మంచిది. ఈ రోజున మనము ప్రపంచంలో చూడగలిగితే అనేకమైన విపత్తులు, ఎంతో విషాదకరమైన వార్తలు మనము చూస్తూ ఉంటున్నాం, వింటూ ఉంటున్నాం. ఇండోనేషియాలో ఆ విధంగా జరిగింది, అదేవిధంగా అండమానులో ఆ విధంగా జరిగింది, జపాన్ ఈ విధంగా నాశనమైపోతూ ఉంది, అమెరికాలో ఆ ప్రళయం వచ్చింది అని చెప్పి ఈ విధంగా అక్కడక్కడ విపత్తులు, నాశనకరమైన వార్తలు, భయకంపితమైన వార్తలు మనము వింటూ ఉంటున్నాం. అయితే ప్రభు అనే మాట ఏంటంటే, ఇవన్నీ కూడా ఆరంభానికి సూచన, కానీ అంతము వెంటనే రాదు అని యేసయ్య ఆ విధంగా చెప్పారు. ఏ ప్రవక్త ఏమండి ఎటువంటి ఆ ప్రవచనాన్ని చెప్పే వ్యక్తి ఏమి చెప్పినా సరే, వీళ్ళందరూ మనుషులే. మనుషులమైన మనము చెప్పే ఆ ప్రవచనాలు కానీ, ఆ యొక్క ఏమండి ఆ భవిష్యత్తు వాక్కులు కానీ, ఇవన్నీ కూడా మనుషులలో కొంతవరకు మాత్రమే ప్రయోజనంగా మార్చబడతాయి. అయితే దేవుని చిత్తం,
దేవుని సంకల్పము లేకుండా రాకుండా ఈ మనుషుని యొక్క తల వెంట్రుకలలో ఒక వెంట్రుకైనను రాలదు అని ప్రభు చెప్పాడు. ఆయన చిత్తము లేకుండా, ఆయన సెలవు లేకుండా, ఆయన మాట లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఈ భూ ప్రపంచంలో సమస్త జీవకోటి కూడా, జీవరాశులు కూడా, ఈ మనుషుని యొక్క శరీరంలో ఉన్న ప్రతి భాగము కూడా దేవునికి లోబడి బద్ధులమై ఆ విధంగా మనము జీవించవలసిందే. ఎందుకంటే దినములు, కాలములు, మాసములు, సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు గనుక ఎప్పుడు ఏం చేయబోతున్నాడో ఆయన చేసినప్పుడు మనము చూడవలసిందే. ఆయన ఆజ్ఞాపించినప్పుడు మనము పొందుకోవలసిందే. దేవుని సముఖములో కరములు జోడించి శిరస్సు వంచి నమస్కరించి ఒక వ్యక్తి దేవుని చిత్తము కొరకు మనము కనిపెట్టి ఆ విధంగా ఉండాలి. దేవా, నా జీవితంలో, మా జీవితంలో మీ చిత్తమే సిద్ధించుగాక, మీ చిత్తమే కలుగునుగాక అని ఒక వ్యక్తి దేవుని ప్రాప్తి కొరకు దేవుని సముఖంలో కనిపెట్టినట్లయితే ఆ దేవుడు మన జీవితంలో సహాయం చేయటానికి అవకాశం ఉంది. ఈ రాత్రికాల సమయంలో ఒక వాక్యాన్ని మనము చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 8వ వచన భాగం మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 8వ వచ్చిన భాగాన్ని మనము వాక్యములో చూడగలిగితే, మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును అనే మాటని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. ఈ వచ్చిన భాగంలో మనము వాక్యములో చూడగలిగితే అపోస్తలుడైన పౌలు గారు ఈ 1 కొరింథీ పత్రిక ఈ 14వ అధ్యాయం ఈ మొదటి వచ్చిన భాగము నుంచి మనం ఇంకా క్రిందకు ఆ విధంగా చూడగలిగితే, ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కొరకు ప్రయాసపడండి, ఆత్మ సంబంధమైన వరములను ఒక వ్యక్తి అపేక్షించండి ఆసక్తితో అని ఆ విధంగా చెప్పి, విశేషముగా మీరు ప్రవచన వరములను అపేక్షించండి అని చెప్పి, ఆత్మ సంబంధమైన వరములను, ప్రవచనాన్ని ఆ విధంగా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలన్నీ కూడా ఆయన మాట్లాడుతూ వస్తారు. అయితే 8, 9, 10, 11, 12 వచ్చిన భాగాలలో కూడా దానికి ముగింపును ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ 12వ వాక్యంలో ఈ విధంగా ఉంది: మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి అనే మాటను ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఈ 14వ అధ్యాయములో ఏమండి, భాషలు, వరాల గురించి, ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు గారు ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. అయితే ఈ 1 కొరింథీ పత్రిక ఈ 14వ అధ్యాయం 8వ వచ్చిన భాగంలో మాత్రం ఆయన అంటున్న మాట ఏమిటంటే, ఏమండి, బూర శబ్దం స్పష్టము కానందున, బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవరు సిద్ధపడుదురు అనే మాట ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అనగా ఏమండి, బూరధ్వని స్పష్టము కానప్పుడు ఎవరు యుద్ధమునకు సిద్ధపడుదురు అని ఇక్కడ వాక్యములో మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా బాకానాదం, బూర శబ్దం ఒక వ్యక్తి చేసినప్పుడు అది ఏ శబ్దమో, అది ఏ బూర శబ్దమో స్పష్టము కానప్పుడు, అది స్పష్టముగా లేనప్పుడు, అస్పష్టంగా ఉన్నప్పుడు అది ఏ ధ్వనో ఎవరికి తెలీదు అని ఈరోజు మనం ఈ వాక్యములో చూడగలుగుతూ ఉంటున్నాం. సైరన్లు కొన్ని మ్రోగుతూ ఉంటాయి ఈ ప్రపంచంలో, ఈ లోకములో. అప్పుడప్పుడు మనము చూస్తూ ఉంటాం. ఏమండి, ఎమర్జెన్సీ సైరన్ వేరుగా ఉంటుంది, అదేవిధంగా అంబులెన్స్ ఆ యొక్క స్వరం, ఆ సైరన్ అది వేరుగా ఉంటుంది. ఒక కంపెనీకి ఉన్న అలారం అది వేరుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని శబ్దాలు
కొన్ని స్వరాలు ఒక్కొక్క పనికి ప్రతిరూపంగా ఉంటూ, ఈ స్వరం వినబడితే ఈ విధంగా ఉంటుంది, ఆ స్వరం వినబడితే ఆ విధంగా ఉంటుంది, ఈ స్వరం దీనికి సూచన, ఆ స్వరం దానికి సూచన అని చెప్పి ఆ విధంగా మనము మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఈ 14:8 వాక్యాన్ని మనము చూడగలిగితే, బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు వెళతాడు అని చెప్పి ఆ విధంగా వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, యుద్ధ బూర శబ్దం అంటూ ఒకటి ఉంది, యుద్ధ బూరధ్వని ఒకటి అంటూ ఉంది. ఆ యుద్ధ బూర శబ్దం అది స్పష్టంగా రాకపోతే అది ఏ స్వరమో, అది ఏ శబ్దమో, అది యుద్ధానికి వెళ్ళే శబ్దము అవునో కాదో అని ఒక వ్యక్తి నిర్ధారణ చేసుకొని, ఆ బూర శబ్దం యుద్ధ శబ్దం కాకపోతే, యుద్ధ బూర శబ్దం కాకపోతే, యుద్ధానికి సంబంధించిన బూర శబ్దం కాకపోతే ఎవరు సిద్ధపడి యుద్ధానికి వెళతారు అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘముతో ప్రేమను గురించి, కృపావరాల గురించి ఆయన మాట్లాడుతూ చిన్న మాట అక్కడ ఆయన విడిచిపెట్టి ముందుకు మరలా సాగిపోతూ కృపావరాల గురించి, ఆత్మ సంబంధమైన వరాల గురించి ఆయన మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఈ వాక్యములో ఏముంది అని మనము చూడగలిగితే, బోర శబ్దం స్పష్టంగా లేకపోతే యుద్ధానికి ఎవరు సిద్ధపడరు అని ఈరోజు ఈ వాక్యములో మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. ఇరువురు రాజులు యుద్ధాన్ని నిశ్చయించుకున్న తర్వాత, రెండు రాజ్యాల మధ్యన యుద్ధం జరగాలంటే ఆ యుద్ధానికి మధ్యలో ఒక శబ్దం ఉంటుంది, బోర శబ్దం ఉంటుంది. రాజు సైనికుని చేత ఆ బోర శబ్దాన్ని ఆయన మ్రోగించినప్పుడు, వినిపింప చేసినప్పుడు, ఆ బోర శబ్దం ఆ సైన్యం విని వెంటనే తన ముందు ఉన్న ఆ శత్రువు మీదకి దాడి చేసి యుద్ధాన్ని చేయటానికి ఆ విధంగా ముందుకు వెళ్తాడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. ఒక మాటలో చెప్పాలంటే, ఈ రోజున క్రైస్తవుడు కూడా ఈ లోకం అనే యుద్ధ భూమిలో ఉన్నాడు. మన పోరాటం మన శరీరముతో, మన పోరాటం లోకనాథులతో, మన పోరాటం దురాత్మ సంబంధమైన శక్తులతో, మన పోరాటం కనిపించని దుష్ట ప్రభావాలతో, దుష్ట దురాత్మలతో, మన పోరాటం కనిపించని పాపముతో, కనిపించిన లోకముతో అని ఈరోజు మనం గ్రహించి ఆలోచించాలి. ఈ పోరాటంలో ఎవరు గెలుస్తూ ఉంటున్నారు, ఎవరు ఓడిపోతూ ఉంటున్నారు? మన కళ్ళ ముందు మన భక్తి విశ్వాసము కలిగిన మన జీవితంలో ఎన్నో పోరాటాలు అప్పుడప్పుడు కూడా సాతానుడు పెడుతూ ఉంటాడు. ఈ పెట్టిన పోరాటంలో ఒక వ్యక్తి ఏం చేయాలంటే, ఒక వ్యక్తి పోరాడి అలసిపోకుండా, సమస్యలు పోకుండా, దేవుని కొరకు ఒక వ్యక్తి విజయాన్ని సాధించినంతగా ఒక వ్యక్తి ఆ యుద్ధములో ఆ విధంగా పోరాడాలి అని ఆ విధంగా భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇంకా పౌలు గారు అంటారు, మనము పాపముతో పోరాడుతూ ఉంటున్నప్పుడు మనము రక్తము కారునంతగా పోరాడాలి. మన పోరాటంలో రక్తము కారాలి, మన పోరాటంలో రక్తము కళ్ళ చూడాలి. అంటే అర్థం ఏంటంటే, రక్తము వచ్చునంతగా, రక్తము కారునంతగా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో లోకముతో పాపముతో పోరాడే విషయంలో అంత ప్రయాసపడాలి, అంత కష్టపడాలి, అంత వేదన కలిగి ఉండాలి, అంత పౌరుషము కలిగి, అంత రోషము కలిగి, యుద్ధ వీరుడుగా, శూరునిగా, యోధునిగా ఒక వ్యక్తి దేవుని సముఖములో పోరాడాలి అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. మనము ఈ పాపపు లోకములో ఉన్నాం. ఈ లోకములో పాపం ఉంది, శత్రువైన సాతాను కూడా ఉన్నాడు. అప్పుడప్పుడు మన జీవితంలో జరిగింది జరగకుండా, మనకు వచ్చింది రాకుండా, మనము పొందుకోవలసిన ఆశీర్వాదం మన చేతుల్లో పడకుండా, మనము అందుకోకుండా, మనకి అందినవి అందనట్టుగా, మనము పొందుకోబోయేవి మనము పొందుకోలేనట్టుగా చాలా సందర్భాల్లో దుష్టుడైన అపవాది
ఆ విధంగా చేస్తూ ఉంటాడు. ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఈ విధంగా ఆరాటము కలిగి, ఒక వ్యక్తి బూర శబ్దము విని, ఒక వ్యక్తి యుద్ధము ఏ విధంగా చేస్తాడో, ఈరోజు క్రైస్తవ సంఘం, ఈ రోజున దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు లోకముతో, పాపముతో, శత్రువైన పోరాటముతో, మన దేహముతో మనం ఈ విధంగా ఈరోజు పోరాడగలిగితే మన శత్రువు మన కళ్ళ ముందు సిగ్గునుంది పారిపోయే అవకాశాలు ఉన్నాయి. శత్రువైన సాతానుడు మన కళ్ళ ముందు ఓడిపోయి వాటమి పాలైపోయి వాటమిని ఒప్పుకొని వాడు వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ఒక వ్యక్తి ఏం చేయాలంటే యుద్ధ బోర శబ్దం ఒక వ్యక్తి విని యుద్ధానికి సిద్ధపడే విధంగా క్రైస్తవుడు ఉండాలి అని ఈ రోజున ఈ వాక్యం మనతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. దయతో మరొక వాక్యం చూడండి. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 9వ వచన భాగం మనం చూద్దాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 9వ వచన భాగాన్ని మన వాక్యములో చూడగలిగితే, మిమ్మల్ని బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశముల యుద్ధమునికి వెళ్ళినప్పుడు ఆ బోరలు ఆర్భాటముగా ఊదవలను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు అనే మాట మనం ఇక్కడ వాక్యములో చూడగలుగుతూ ఉంటున్నాం. ఏమండి, ఈ వాక్యములో ఏముంది అని మనం చూడగలిగితే, శత్రువు వచ్చినప్పుడు బూరను ఆర్భాటముగా ఊదాలి అని వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. శత్రువు మన కళ్ళ ముందు ఉంటున్నప్పుడు, శత్రువు మన మీదకి దాడికి రావలసిన స్థితి సమయం వచ్చినప్పుడు, శత్రువు మన మీద దాడి చేస్తాడు అనే ఆ సూచన, ఆ ఆనవాళ్ళు మనము కలిగి జీవించినప్పుడు మనము ఏం చేయాలంటే, మనము దేవుని సన్నిధిలో మనము ఏమండి ఆ బూర శబ్దము ఆర్భాటముగా ఊదాలి అని ఈరోజు బైబిల్ గ్రంథములో ఈ మాట మనం ఆ విధంగా చూస్తూ ఉంటున్నాం. ఆర్భాటముగా బూర ఊదితే ఏం జరుగుతుంది అని మనం చూడగలిగితే, అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి మీరు రక్షించబడతారు అని చెప్పి ఇక్కడ వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. అనగా ఆర్భాటముగా బూర ఊదినప్పుడు యెహోవా సన్నిధిలో ఆ బూర శబ్దము దేవుడు విని, దేవుడు బూర శబ్దాన్ని వినగలిగిన వెంటనే దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకొని, అయ్యో నా ప్రజలకు కష్టం వచ్చింది, నా ప్రజల మీదకు శత్రువు వచ్చాడు, నా ప్రజల మీదకు శత్రువైన ఏమండి రాజులు దాడి చేస్తూ ఉంటున్నారు అని చెప్పి ఈ బూర శబ్దము దేవుడు విని వెంటనే ఏం చేస్తాడంటే, తన ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకొని శత్రువులకు అప్పగించకుండా ఆయన భద్రపరుస్తాడు, సంరక్షిస్తాడు, రక్షించగలుగుతాడు అని ఈ రోజున దేవుని వాక్యములో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం. మనమే దేవుని ప్రజలము. మన దేశం దేవుని కొరకు పట్టబడాలి. మనం ఒక దేశంలో ఉంటే, మనము దేవుని ప్రజలుగా ఉంటే, మన మీదకి శత్రువు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మనము ఏమండి ఈ యొక్క బూర శబ్దాన్ని మనం దేవుని కొరకు ఆర్భాటము కలిగి ఊదినప్పుడు ఆ బూర శబ్దాన్ని దేవుడు విని ఏం చేస్తాడంటే, మనందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అందుకనే సొలొమోను భక్తుడు ఈ విధంగా అంటాడు, నీతిమంతులు ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకములో ఉందురు అని భక్తుడు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు. ఇంకా భక్తుడైన పౌలు గారు క్రొత్త నిబంధనలో వారు చెప్పే మాట ఏంటంటే, మీ స్వరము పరమునకు వినబడే విధంగా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అని అంటాడు. మత్తయి భక్తుడు అంటాడు, అడిగిన వాటిని ఒక వ్యక్తి పొంది ఉన్నామని నమ్మి విశ్వాసంతో ప్రార్థించండి అని ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు ఆయన. ఒక వ్యక్తి నమ్మి ప్రార్థించాలి. ఒక వ్యక్తి మన స్వరం పరమునకు వినబడే విధంగా ప్రార్థించాలి. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో దేవుడు నా ప్రార్థన వింటున్నాడు
అని ఒక విశ్వాసత కలిగి ఒక వ్యక్తి దేవుని సముఖములో ఆ విధంగా ప్రార్థించాలి అని ఈరోజు దేవుని వాక్యములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా ఈ సంఖ్యాకాండం 10వ అధ్యాయం 6వ వచన భాగంలో ఏముందంటే, ప్రార్థన అనబడే ఆ యొక్క బూర శబ్దాన్ని, ప్రార్థనా బూర శబ్దాన్ని ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో చేయగలిగితే, ఈ ప్రార్థన అనబడి యొక్క శబ్దాన్ని దేవుడు విని, ఈ ప్రార్థనను దేవుడు విని జ్ఞాపకం చేసుకొని, ఈ ప్రార్థన దేవుని సముఖంలో నీ ప్రార్థన చేర్చుకొని, దేవుడు నీ ప్రార్థన జ్ఞాపకం చేసుకొని, ప్రభుని మనవులు జ్ఞాపకం చేసుకొని, ఆయన నీ దగ్గరికి రావడానికి, విడుదల ఇవ్వడానికి దేవుడు సహాయం చేస్తాడు అని మనం గమనించి ఆలోచించాలి. అందుకని అపోస్తలుల కార్యాల 10లో ఏముందంటే, కొర్నేలి కొర్నేలి, నీ ధర్మ కార్యాలు, నీ దాన ధర్మాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా అవి ఉంచబడ్డాయి, చేర్చబడ్డాయి అని చెప్పి ఆ యొక్క భక్తుడు ఆ విధంగా ఆయన గురించి ఆ విధంగా చెబుతూ ఉంటున్నాడు. అనగా అర్థం ఏంటంటే, కొర్నేలి చేసిన ప్రార్థన, దాన ధర్మాలు, మంచి కార్యాలు, నీతి కలిగిన కార్యాలు, దైవికమైన కార్యాలు దేవుని సన్నిధిలో చేర్చబడ్డాయి అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి. కొర్నేలికి ఒక అలవాటు ఉంది. ఆయన కూడా పేతురు వలె మధ్యాహ్నపు వేళ ప్రార్థన చేసే వాడుక అలవాటు ఆ భక్తుడు కూడా కలిగి ఉన్నాడు. కొర్నేలి దేవుని కొరకు భయభక్తులు కలిగి, యూదులతో సహవాసం చేసి, యూదులతో స్నేహం చేసి, యూదులు కలిగిన ఆ మంచి గుణాలు, ఆ సద్గుణాలు, ఆ శ్రేష్టమైన గుణగణాలు కొర్నేలి దేవుని కొరకు కలిగి ఆయన కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అనగా అర్థం ఏంటంటే, మీరు ఆర్భాటముతో బోర ఊదినప్పుడు, ఆర్భాటముతో గట్టిగా గంభీరంగా మీ స్వరము పరమునకు వినబడే విధంగా ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అని ఆ సత్యాన్ని ఈ వాక్యం మనతో ఆ విధంగా మాట్లాడుతుంది. ఈ వాక్యంలో ఆత్మీయమైన అర్థం ఆ విధంగా ఉంది. దయతో మరొక వాక్యం చూడండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచన భాగం మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచన భాగాన్ని మన వాక్యములో చూడగలిగితే, అలాగూ 6 దినములు చేయిచూ రావలెను. 7 యాజకులు పొట్టేళ్ళు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలు ఓదవలెను అనే మాటను ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. అనగా ఈ యొక్క వాక్యములో ఏముంది అని మనము చూడగలిగితే, ఈ యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచన భాగములో ఉన్న మాట ఏంటంటే, యెహోషువ కాలములో యెరికో పట్టణం పట్టబడాలి అనంటే, యెరికో పట్టణం నాశనం కావాలి అనంటే, యెరికో పట్టణం నేలమట్టము చేయబడాలి అనంటే, ఆ పట్టణము చాలా బలము కలిగిన పట్టణం, గవనులు కలిగిన పట్టణం. ఆ పట్టణం యొక్క ప్రాకారము నిజంగా 2 రథములు తిరగగలిగిన అంత బలిష్టమైన ప్రాకారము, యెరికో కోట కూడా అంత పటిష్టంగా బలంగా ఉంది. దానిని శత్రువులు ఎవరు కూడా కొట్టలేరు, చిన్న భిన్నము చేయలేరు, విచ్ఛిన్నము చేయలేరు. అది కొట్టడం అసాధ్యమే. దాని ద్వారా ఏ వ్యక్తి ప్రయత్నించినా సరే తన ప్రయత్నం జీవితంలో అది సఫలము కాదు, అది విఫలమైపోతూ ఉంది అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి. అయితే ఈ మాటలో మనము చూడగలిగితే, అలాగూ 6 దినములు యాజకులు దేవుని సన్నిధిలో పొట్టేలు కొమ్ములు పట్టుకొని బోరల వలె శబ్దం చేస్తూ ఊదుతూ ఉన్నప్పుడు 7వ దినమున 7 మారులు ప్రదక్షిణము చేసి ఊదుచూ ఉండగా ఆ క్రింది వాక్యములు ఏముందంటే, యెరికో కోట కూడా కూలిపోయింది, చిన్న భిన్నమైపోయింది, విచ్ఛిన్నమైపోయింది. రాయి మీద రాయి లేకుండా అంత బలమైన కట్టడం. యాజకులు 7 సార్లు తిరిగి 7వ దినమున 7 సార్లు తిరిగి వారు తిరిగి బోరను
ఊడుచూ ఉంటున్నప్పుడు ఆ శబ్దానికి, బూర శబ్దానికి ఏం జరిగిందంటే ఆ ప్రాకారం అంతా కూడా కూలిపోయింది అని ఈరోజు మనము గమనించి ఈరోజు మనం ఆలోచన చెయ్యాలి. అనగా అర్థం ఏంటంటే యెరికో అనగా శపించబడినది, యెరికో అనగా నాశనమైనది, యెరికో అనగా దేవుని కొరకు అయిష్టమైన పట్టణము లేక ప్రదేశము అని ఆ మాటకు అర్థం అన్నమాట. అయితే ఆ పట్టణం యొక్క నాశనానికి వారు ఏం చేయుచున్నారు అని మన వాక్యంలో చూడగలిగితే, ఆ పట్టణపు నాశనానికి యాజకులు పనిచేస్తున్నారు, ఆ పట్టణపు నాశనానికి సేవకులు పనిచేస్తున్నారు, ఆ పట్టణం యొక్క నాశనానికి దేవుని మందిరంలో పనిచేస్తున్న బిడ్డలు పనిచేస్తూ ఉన్నారు. ఎందుకు అని మనం చూడగలిగితే, యాజకులు, దేవుని ప్రతినిధులు వారు చేసిన పని ఏంటంటే దేవుని సముఖములో 7వ దినం 7 సార్లు ప్రదక్షిణము చేసి బోరలో ఊదుతూ ఉంటున్నప్పుడు 7వ సారి ఆ ప్రాకారం అంతా కూడా కూలిపోయింది అని మనం ఈరోజు గమనించి ఆలోచించాలి. యాజకులు బోరలో ఊదినందున అది జరిగింది అని మనం ఈరోజు గమనించి ఆలోచించాలి. అది పాత నిబంధన గ్రంథకాలం. అయితే క్రొత్త నిబంధన గ్రంథకాలంలో ఏంటి అని మనం చూడగలిగితే, పేతురు అంటారు, మీరు ఎవరంటే మీరు యాజక సమూహం, మీరు రాజులుగా పిలువబడే యాజక సమూహం, మీరెవరంటే ఆత్మ సంబంధమైన యాజకులు మీరు. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే రాజులైన యాజక సమూహము ఈరోజు మనము అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఈ రాజులైన యాజక సమూహముగా పిలువబడే ఈ బిడ్డలు దేవుని సముఖములో బోరలు ఊదుచూ ఉండగా, శబ్దం చేయిచూ ఉండగా, కేకలు వేస్తూ ఉండగా, బూర శబ్దం ఆ వినిన ఆ యెరికో పట్టణం యొక్క ప్రాకారాలు, కోటగోడలు అన్ని కూడా కూలిపోయాయి అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. పాత నిబంధన గ్రంథకాలంలో యాజకులే యాజకులు, కానీ ఈ క్రొత్త నిబంధన గ్రంథకాలంలో అందరూ కూడా యాజకులే. యాజకులు అనగా దేవుని సముఖంలో యాచించి, ఆర్జించి, ప్రార్థించి, దేవుని సముఖంలో దేవుని దగ్గర అడిగి గోజాడి దేవుని సముఖంలో ఒక వ్యక్తి బ్రతిమలాడుకునే విధానాన్ని ఏమంటారంటే యాజకత్వము అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. ఈ యాజకత్వమే ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈ యాజకత్వమే ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే యెరికో పట్టణ విషయంలో ఏ విధంగా యాజకులు బోరలు ఊది శబ్దం చేసి ఆ ప్రాకారం పడిపోయే విధంగా దేవుని కృప ద్వారా దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఈరోజు కూడా ఒక విశ్వాసి దేవుని సముఖంలో ఆత్మ సంబంధమైన యాజకునిగా మార్చబడి దేవుని సముఖంలో యాచించి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి దేవుని పాదములు పట్టుకొని దేవుని పాదములు తడిపి ఈరోజు మన జీవితంలో అడ్డుగా ఉన్న యెరికో గోడల వంటి శ్రమలు ఈరోజు మన జీవితంలో అడ్డుగా ఉన్నాయేమో, అడ్డుబండగా ఉన్నాయేమో, ఇబ్బందికరంగా ఉన్నాయేమో, మనకి అపజయాన్ని కలిగిస్తూ ఉన్నాయేమో, మనకి ఓటమిని కలిగిస్తూ ఉన్నాయేమో, మన జీవితంలో జయము వరించకుండా అవి మన జీవితంలో అడ్డుగా, అభ్యంతరకరంగా, ఆటంకంగా ఉన్నాయేమో. ఈరోజు ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. యెరికో పట్టణం యెహోషువ సైన్యాన్ని ఎంతో ఇబ్బంది పెట్టి బాధ పెట్టింది, కలవరం పెట్టింది. ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో కష్టపడ్డారు, ఎంతో ఇబ్బంది పడ్డారు. 7 దినముల ప్రయాసను ఆ పట్టణము కొరకు పడే విధంగా ఆ పట్టణం దేవుని ప్రజలను, జనాంగాన్ని ఆ విధంగా ఎంతో కించపరిచి, బాధపరిచి, వేదనకు గురి చేసింది. ఈరోజు కూడా కొన్ని శ్రమలు మన జీవితంలో మనకు కలిగినప్పుడు అవి త్వరగా పోవు, అవి త్వరగా విడిచిపెట్టి వెళ్ళవు. ఎరుకోవాలి. అవి ఎన్నోసార్లు మన జీవితాన్ని డిస్టర్బ్ చేస్తూ, అభ్యంతరపరుస్తూ, ఆటంకపరుస్తూ ఎన్నోసార్లు మన జీవితానికి అవి అంత పెద్ద నష్టము, శ్రమను కలిగిస్తూ ఉంటాయి. ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే, మన జీవితంలో వచ్చిన శ్రమలు మనకి ఎన్నేళ్ళు మన జీవితంలో అవి మనకి నష్టము కలిగించినా సరే, అవి మన జీవితంలో బాధను, ఇబ్బందిని మనకు కలిగించినా సరే,
వాక్యం అంటున్న మాట ఏంటంటే కష్టము, మన కష్టము ప్రయాస అనేది వ్యర్థము ఎప్పటికీ కూడా కానే కాదు. మన ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు. ఎందుకో తెలుసా? వాక్యం అంటున్న మాట ఏంటంటే యాజకులు పట్టుదల కలిగి బూరలు ఊదినప్పుడు ఆ శబ్దానికి ఎరుకు కోట కూడా అది కూలిపోయి అది నేలమట్టమైపోయింది. ఈరోజు కూడా ఒక వ్యక్తి దేవుని సముఖంలో ఏమండి సనుగుకోకుండా, విసుకోకుండా, గొనుగుకోకుండా ఒక వ్యక్తి సహనము కలిగి, ఓర్పు కలిగి దేవుని సముఖంలో ఒక బూరల వలె ప్రార్థన చేస్తూ ఉంటే, యాజకుని వలె ఒక వ్యక్తి బూర శబ్దం వలె ప్రభు పాదములు పట్టుకున్న ఒక వ్యక్తి కన్నీరు కార్చుచూ ఉంటే, ఈ కన్నీటి ప్రార్థనే మన జీవితంలో విడుదల కలిగించే విధంగా, విమోచన కలిగించే విధంగా, స్వాతంత్ర్యాన్ని పొందుకునే విధంగా, మన ముందు ఉన్న ఆ ఎత్తైన శ్రమలు, ఆ కోటగడ వంటి శ్రమలు మన జీవితంలో మన కళ్ళ ముందే కూలిపోయే విధంగా దేవుడు చేయగలడు. ఎప్పుడు అనంటే యెహోషువ గ్రంథం 6:4 యాజకులు వలె ఒక విశ్వాసి, నేటి క్రైస్తవ సంఘం, నేడు ఏమండి ఈ కొత్త నిబంధన సంఘం దేవుని కొరకు యాజకులుగా మార్చబడి దేవుని సముఖంలో యాచించి, గోజాడి, విజ్ఞాపన చేసి ప్రార్థన చేసినట్లయితే ఈ ప్రార్థనే ఒక మనుషునికి మంచి విజయాన్ని ప్రసాదిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. గనుక ఒక వ్యక్తి దేవుని సముఖంలో ఆ విధంగా ముందుకు సాగడం అది మనకెంతైనా దీవెన, అది మనకెంతైనా ఆశీర్వాదం. కనుక ఈరోజు ఒక వ్యక్తి ఆ శబ్దం ఏదో మనము గ్రహించి మనం ఈ దినము ఆలోచన చేయాలి. యుద్ధ శబ్దం వేరు, యుద్ధ శబ్దం వేరు. ఒక వ్యక్తి ఏమండి పోరాడడానికి సమయం అంటూ, శబ్దం అంటూ ఒకటి ఉంది. ఆ బోర శబ్దము వినగలిగినప్పుడు శత్రువు మీద ఒక వ్యక్తి దాడి చేసి ఆ యుద్ధ భూమిలో ఒక వ్యక్తి ఆరాటముతో పోరాడవలసిందే. ఈరోజు కూడా వాక్యం అంటున్న మాట ఏంటంటే ఈ బూర శబ్దము ప్రార్థనా బూర శబ్దము, ఈ బూర శబ్దము ప్రార్థనా బూర శబ్దము. ఒక వ్యక్తి దేవుని సముఖంలో ఏం చెయ్యాలి అని మనం చూడగలిగితే బూరను ఆర్భాటముగా ఊదాలి, బూరను స్పష్టముగా ఊదాలి. రెండవది వాక్యం అంటున్న మాట ఏంటంటే బూరను సహనముతో ఒక వ్యక్తి యాజకుల వలె 7 దినాల వారు ఏ విధంగా అయితే దేవుని సముఖములో సహనమును, ఓర్పును కలిగి యెహోషువ చెప్పిన మాట విని ఏ విధంగా వారు బూరను ఆ విధంగా ఊదుతూ ఊదుతూ ఊదగలిగి ఉన్నారు, ఆ సహనమే వారి జీవితంలో విజయాన్ని ప్రసాదించింది అని ఈరోజు మనము గమనించి మనం ఈ దినము ఆలోచన చేయగలగాలి. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఇటువంటి సిద్ధపాటు కలిగి మనము దేవుని కొరకు ముందుకు సాగిపోదాం. మన జీవితాలను దేవుడు దీవించనివ్వండి. అందరము కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు నాయన నా జీవితంలో ఒక నూతన విధానాన్ని, ఒక నూతన ఆశీర్వాదాన్ని ఈరోజు నా జీవితంలో కలుగు చేయండి ప్రభా అని ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనా దినమున, ఈ సిద్ధపాటు దినమున ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో మనము ఏ శబ్దం వింటున్నామో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న మాట బూర స్పష్టము కానందున ఆ ధ్వని ఏదో తెలియదు, ఆ ధ్వని ఏదో తెలియదు. ఈరోజు ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి దేవుని సముఖానికి వెళ్ళి ఏమి అడుగుతున్నావో దేవునికి తెలియాలి. నీ పెదవులు ఏమి మాట్లాడుచున్నాయో దేవునికి తెలియాలి. నీ మనసులో ఏముందో దేవునికి తెలియాలి. నీ హృదయంలో ఉన్న ఆక్రందన, ఆవేదన, ఓ శోకము, కష్టము, నష్టము, బాధ ఏమైందో నీ దేవునికి తెలియాలి. అనగా నీ బూర శబ్దం దేవుని దగ్గర స్పష్టంగా ఉండాలి. నీ ప్రార్థన మనవుల శబ్దం, నీ ప్రార్థన విజ్ఞాపన శబ్దం, నీ ప్రార్థన విన్నపాలు శబ్దం దేవుని సముఖంలో మరి విశేషంగా స్పష్టంగా దేవునికి తెలియాలి, తెలియాలి, తెలియాలి. ఈరోజు మన బాధ ఏంటో, ఈరోజు మన దుఃఖం ఏంటో, ఈరోజు మన కష్టం ఏంటో, ఈరోజు మన కన్నీళ్ళు ఏమిటో, ఈరోజు మన వేదన ఏంటో, మనము దేని గురించి ప్రయాసపడుతున్నామో, బాధపడుతున్నామో, మనకి ఎందుకు ఇంత వేదనో, ఇంత శ్రమో, ఇంత కష్టమో, ఈ కష్టాలకు కారణము ఎవరో, ఏ సమస్య ఏమై ఉందో ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఈ 1 కొరింథీ పత్రిక
14:8 ప్రకారంగా బూర ధ్వని స్పష్టము కానందున అది ఏ బూర శబ్దమో తెలియదు కనుక దేవునికి తెలిసే విధంగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవ సంఘం మన స్వరము పరమునకు వినపడే విధంగా ప్రతి వ్యక్తి స్పష్టంగా దేవుని దగ్గర చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. మనసు విప్పి చెప్పాలి, మనసులో దాచుకోకుండా చెప్పాలి. మన సముఖములో, దేవుని సముఖంలో మనకున్న బాధను మనం ప్రభు సముఖంలో నీళ్లు కుమ్మరించే విధంగా మన బాధను మనము ఒలికించాలి, మనం ఒలికించాలి. నీళ్లు కుమ్మరించే విధంగా మనం మన కన్నీళ్లు ప్రభు పాదముల చెంత ఒలికించాలి, ఒలికించాలి, ఒలికించాలి. ఆ విధంగా చేస్తే, ఆ విధంగా చెప్పగలిగితే, ఆ విధంగా చేయగలిగితే మన ప్రార్థన ప్రభు విన్నాడు అని అర్థం. మన ప్రార్థన ప్రభు విన్నాడు అని అర్థం. శత్రువుని మీదకి వచ్చినప్పుడు నువ్వేం చేయాలని వాక్యం మనతో మాట్లాడుతుందంటే, బూర ఆర్భాటముతో ఊదాలి. నీ జీవితంలో సమస్యలు ఎక్కువైనప్పుడు, నీ జీవితంలో ఇబ్బందులు ఎక్కువైనప్పుడు, నీ జీవితంలో కష్టాలు, కన్నీళ్లు అధికంగా, అతీతంగా ఉన్నప్పుడు నువ్వు బూర శబ్దాన్ని ఆర్భాటము చేయాలి, ఆర్భాటము చేయాలి. దేవా, ప్రభువా, నాయనా, తండ్రి. అప్పుడు ప్రభు నీ బూర శబ్దము విని దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీకు విడుదల ఇస్తాడు ఆయన, నీకు విడుదల ఇస్తాడు ఆయన. యెహోషువ కాలంలో యెహోషువ అంటున్నాడు ఈ విధంగా, అయ్యా 7 దినాలు మీరు తిరగండి, 7వ దినమున 7 సార్లు మీరు తిరగండి, ప్రదక్షిణం చేయండి. ఈ ప్రదక్షిణములో ఏమవుతుందంటే విజయం మీ సొంతమవుతుంది, విజయం మీ సొంతమవుతుంది. కొన్ని సందర్భాల్లో మనకున్న శ్రమలు, సమస్యలు, నష్టాలు, కష్టాలు ఎనుకో కోటగోడ వలె పెద్దగా కనిపిస్తూ ఉంటాయి, బలంగా కనిపిస్తూ ఉంటాయి, దృఢంగా కనిపిస్తూ ఉంటాయి. మనం అనుకుంటాం ఆ సమయంలో ఇంకా నా సమస్యలు తీరవేమో, ఇంకా నా కష్టాలు తీరవేమో, ఇంకా నా ఇబ్బందులు తీరవేమో, ఇంకా నా బ్రతుకింతేనేమో, ఇంకా నా వ్యాధి ఇంతేనేమో, ఇంకా నా సమస్య ఇంతేనేమో అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ వాక్యం అంటున్న మాట ఏంటంటే, దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడైనా, నీ జీవితంలో ఏది జరగదో దాన్ని ప్రభు జరిగించేవాడిగా ఉన్నాడైనా. నువ్వేమి చెయ్యలేవో నీ ద్వారా దేవుడు అది చేపించే విధంగా చేస్తాడైనా. 7 దినములు బూరలు ఊదారు, ప్రయోజనము లేదు. 7వ దినమున 7 సార్లు యాజకులు కష్టపడి, ప్రయాసపడి బూరలు ఊది 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 దేవుని స్తుతించి ఆరాధించారు. బూర ఊదగా ఎరుకో కోట కూడా నేలమట్టమైపోయింది. ఈరోజు నీ జీవితంలో నీ సమస్యలు పోలేదని సహనాన్ని కోల్పోకు, ఓర్పును కోల్పోకు. నీ జీవితంలో ప్రభు నీ ప్రార్థన వినలేదని, జవాబు రాలేదని సహనాన్ని కోల్పోకు. ఓర్చుకో, ఓర్చుకో. ఓర్చుకుంటే జీవితంలో నేర్చుకుంటావు. నేర్చుకుంటే ఎప్పటికీ నువ్వు జీవితంలో ఓటమి పాలు కానేరవు. ఈరోజు ప్రభు నేర్పిస్తున్న పాఠం అదే, అదే. దేవుని సముఖంలో ఓర్చుకుందాం. దేవుని సముఖంలో గంభీరంగా మనము బోరణ ఊదుదాం. దేవుని సముఖంలో మనం ప్రభు పాదముల చెంత మనము దేవుని సముఖంలో మనం ఊదే బోర మనము ఆసక్తిగా ఊదాలి. ఇటువంటి జీవితం మనము కలిగి దేవుల్లో ముందుకు సాగిపోదాం, ప్రార్థించేద్దాం. ఈ దినం ఈ వాక్యం మన వినికిడిలో ఫలించే విధంగా ఒక్కరము దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఈ వాక్య ఫలింపు కొరకు ప్రార్థన చేద్దాం.